వెల్కమ్ టు హలో డాక్టర్. కాళ్ళ నొప్పులను వెరికోజ్ వెయిన్స్ గా ఎలా గుర్తించాలి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ ఇతర సమస్యలుగా పొరబడుతూ ఉంటారు, వెరికోజ్ వెయిన్స్ అయితే స్టేజెస్ ఏంటి, స్టేజెస్ వైజ్ గా సిమ్టమ్స్ ఎలా ఉంటుంటాయి, ఎంతవరకు స్టాకింగ్స్ తో మేనేజ్ చేయొచ్చు, ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి, ట్రీట్మెంట్ లో లేజర్స్, ఈ వివరాలు అందించడానికి మ్యావెన్ మెడికల్ సెంటర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ బాలాజీ, డాక్టర్ రాజేష్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎన్ఏబిహెచ్ అక్రెడిటేషన్ అంటే దానికి ఎలాంటి పారామీటర్స్ ఉంటాయి అంటారు? మనకు పేషెంట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కేర్ గురించి గవర్నమెంట్ వారు ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ కంపల్సరీ అని పెట్టారండి. యాక్చువల్లీ ఈ జూన్ వరకు మనకు ఎన్ని హాస్పిటల్స్ కి ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ ఉంటుందో వాళ్ళకే ఇన్సూరెన్స్ ఇవ్వాలి. వేరే హాస్పిటల్స్ కి ఎన్ఏబిహెచ్ లేకపోతే ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు అని వాళ్ళు క్వాలిటీ మెజర్ గురించి పెట్టారు. బట్ అన్ని ఒకసారి తెచ్చుకోలేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. బట్ మన డే కేర్ కి సెంటర్ కి ఫస్ట్ టైం రావడం అనేది చాలా గర్వనీయం అండి. అది ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. వెరికోజ్ వెయిన్స్ ని ఏ ఇతర సమస్యలుగా పొరబడుతుంటారండి డాక్టర్ రాజేష్ గారు? అంటే కాళ్ళ నొప్పులే కదా, వైటమిన్ డెఫిషియన్సీ అనుకుంటుంటారా, లేకపోతే ఏజ్ తో వచ్చే సమస్య అనుకుంటారా, డయాబెటీస్ అని పొరబడుతూ ఉంటారా? సో వారికోస్ వెయిన్స్ తోని చాలా కామన్ సిమ్టమ్స్ ఉంటాయండి. వేరే వాటితో కూడా లైక్ లెగ్ స్వెల్లింగ్ రావచ్చు. స్వెల్లింగ్ అనేది ఎన్నో కారణాల వల్ల కూడా ఉండొచ్చు. లైక్ కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ ప్రాబ్లం ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, హెమోగ్లోబిన్ తక్కువ స్వెల్లింగ్ రావచ్చు. అట్లనే కలర్ చేంజ్ కూడా ఆర్టీరియల్ డిజీజ్ వల్ల రావచ్చు, డయాబెటీస్లో కూడా చేంజ్ కావచ్చు, థైరాయిడ్ డిజీజ్లో కూడా కలర్ చేంజ్ కావచ్చు. సో లాట్ ఆఫ్ రీజన్స్. తర్వాత స్కిన్ కండిషన్స్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారండి. స్కిన్ ప్రాబ్లం అనుకొని ఎగ్జిమా అనుకొని వెళ్తారు. బట్ దట్ ఈస్ బేసికలీ వీనస్ ఎగ్జిమా. సో వీనస్ ఎగ్జిమా అంటే వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన బేసిక్ రీజన్ అది. సో మనం ఉట్టిగా స్కిన్ క్రీమ్స్ అవి పెడితే తగ్గదండి. మనం వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అసలు ఇనిషియల్ స్టేజెస్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, స్టాకింగ్స్ వల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుంది? మనకు స్టేజెస్ వైస్ మనం మాట్లాడుకున్నాం కదండి. ఇనిషియల్ స్టేజ్ లో మనకి రెటిక్యులర్ వీన్స్ అని వస్తాయి, అంటే సన్నని వీన్స్ మనకు బయట కనపడుతుంటాయి. సో దాని స్టేజ్ 1 లో మనము దానికి లేజర్ ఆపరేట్ చేయలేమండి. సో వాళ్ళకి స్టాకింగ్స్ వేసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, కాలు పైన పెట్టుకొని పడుకోవడము, తర్వాత యాక్టివ్ లైఫ్ అంటే ఒక దగ్గరనే కూర్చోవడము, నిల్చోవడం కంటిన్యూస్ గా చేయకుండా కొంచెం కదలిక ఉంటే అది వాళ్ళు దే కెన్ ప్రివెంట్ ఫర్దర్ ప్రోగ్రెషన్. అంటే చాలా మంది అనుకుంటుంటారు ఒక 1 అవర్ అలా ఎక్సర్సైజ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది డే కొంచెం రిలాక్స్డ్ గా ఉండొచ్చని. అంటే అది కూడా ఎఫెక్ట్ అవుతుంది? అంటే డే అంతా కొంచెం యాక్టివ్ గా ఉండడం బెటర్ అంటారా? సరిపోదండి. 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది. బట్ మొత్తం రోజంతా మనకేంటంటే రక్త ప్రసరణ కావడానికి మజిల్ పంప్ యాక్టివేట్ కావడం చాలా ఇంపార్టెంట్. మజిల్ పంప్ యాక్టివేట్ కావాలి అంటే కాళ్ళల్లో కదలిక ఉండాలి. సో ఈ ఐటీ బిజినెస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు చాలాసేపు నిల్చోవడము, చాలాసేపు కూర్చోవడం, ఇట్లాంటి పనులు చేసినప్పుడు మనకి ఆ రక్త ప్రసరణ కాక ఆ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసినా గానీ వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ రాజేష్, అసలు ఈ సమస్య ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? వృత్తిపరమైన కారణాలు ఎక్కువ, వంశపారంపర్య లక్షణాలు ఎక్కువ, లేకపోతే జెండర్ బేస్డ్ గా ఏమన్నా ఈ సమస్య ఎక్కువ అంటారు? సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి వారికోజ్ వెయిన్స్ లో హెరిడిటరీ. అంటే మన ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మనకు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ హెరిడిటరీ. తర్వాత మీరు చెప్పినట్టు మన ఆక్యుపేషన్, అంటే మనం పీపుల్ హు స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్, అండ్ పోలీస్ వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, సేల్స్ పర్సన్, ఎవరైనా ఎక్కువ చాలాసేపు నిలబడడం వాళ్ళకి వస్తుందండి. అదే కాక ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వారికోజ్ వెయిన్స్ వెరీ కామన్. ఇంకోటి ప్రెగ్నెన్సీ అండి. పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా చాలా మందికి వస్తాయండి, కొందరికి తగ్గిపోతాయి. అబౌట్ 40% పీపుల్ కెన్ డెవలప్ వారికోజ్ వెయిన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. అందులో 25% రివర్స్ అయిపోతాయండి, 15% ప్రోగ్రెస్ అవుతుంటాయి. సో ఇవన్నీ కారణాలండి. అదే కాక ట్రామా, అంటే కాళ్ళకు దెబ్బ తగులుతాయి ఎప్పుడన్నా. అంటే చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడి, క్రికెట్ ఆడినప్పుడు కాళ్ళకు బాల్ తగిలి ఆ బాల్స్ డ్యామేజ్ అయిపోవడం, లేకుంటే పోస్ట్ ఆపరేషన్ అంటే ఎప్పుడన్నా కాళ్ళలో ఆపరేషన్ అయితే కూడా వారికోజ్ వెయిన్స్ రావచ్చండి. అదే కాక డీవీటీ అంటామండి. డీవీటీ అంటే లోపల ఉన్న వీన్స్, డీప్ వీన్స్, అది క్లాట్ అయినప్పుడు ఈ సెకండరీ వారికోజ్ వెయిన్స్ ఫామ్ కావచ్చండి. సో లాట్ ఆఫ్ రీజన్స్ రావచ్చండి. బట్ మెయిన్ ఫ్యాక్టర్ ఇస్ హెరిడిటరీ, స్టాండింగ్ ఒకటి, ప్లస్ ఒబెసిటీ. ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ అండి. ఈ సమస్యను ప్రివెంట్ చేయడం ఎంతవరకు మన చేతుల్లో ఉంటుంది? అది అసలు ఆపలేరా, లేకపోతే ఆ టెండెన్సీ ఉండే వాళ్ళు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఇప్పుడు డాక్టర్ రాజేష్ గారు చెప్పినట్టు మనకు అంటే మన తల్లిదండ్రులకు కానీ లేకపోతే తాత వాళ్ళకి ఎవరికన్నా ఉంటే కనుక ఫస్ట్ నుంచే జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే మంచిదండి. కానీ పేషెంట్కి ఒకసారి స్టేజ్ 1 వచ్చింది అంటే కనుక ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే స్టేజెస్ వారి ముంగుడికి పోతానే ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ప్రోగ్రెస్ అవుతుంది. బట్ జాగ్రత్తలు తీసుకున్నందువల్ల ఆ ప్రోగ్రెషన్ అనేది డిలే అవుతుంది. వీ కెన్ ఓన్లీ డిలే. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్.
సెకండ్ స్టేజ్ వచ్చింది అంటే ట్రీట్మెంట్ తీసుకోవడమే ఇంపార్టెంట్ అండి. మనం ఇంకా దాని గురించి వెయిట్ చేయడము, ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని ఆగుదాము, స్టాకింగ్స్ పెట్టుకొని ఆగుదాము అనడం అనేది కరెక్ట్ కాదు. సెకండ్ స్టేజ్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మనకు ఉబ్బిన వారికోజ్ విన్స్ కనపడడం, మనకు టార్చర్స్ వారికోజ్ విన్స్, మన కాళ్ళ మీద వారికోజ్ విన్స్ కనపడితే దాన్ని మనం విజిబుల్ వారికోజ్ విన్స్ ని సెకండ్ స్టేజ్ గా పరిగణిస్తామండి. ఓకే, ఈ సమస్య ఉన్న వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అంటూ ఏమన్నా ఉంటాయి? ఆ బరువు వాళ్ళు ఎక్కువ ఉండడం లేకపోతే బరువులు ఎక్కువగా ఎత్తుతుండడం వల్ల ఏమన్నా ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరిగే రిస్క్ ఉంటుందా? సో ఆల్రెడీ వారికోజ్ వెయిన్స్ డెవలప్ అయిన వాళ్ళు బరువు లేపితే వాళ్ళకి అది ప్రోగ్రెస్ ఇంకా ఫాస్ట్ అవుతుందండి. అదర్వైజ్ మనం ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు లూజ్ వెయిట్ కంపల్సరీ. అది తర్వాత మనము ఎక్సర్సైజ్, కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, అది రొటీన్గా చేయాలండి. ప్లస్ స్టాండింగ్ ఒకటి అవాయిడ్ చేయాలి. పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు వీలు పడితే కాళ్ళు కొద్దిగా హైట్ లెవెల్, మన హార్ట్ లెవెల్ కన్నా కొద్దిగా హైట్లో పెట్టుకున్నాడు, ఇవన్నీ చేయాలండి. తర్వాత ఆల్రెడీ మనకు వారికోజ్ వెయిన్స్ కనబడుతుంటే స్టాకింగ్స్ వేసుకున్నాడు, ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తే కొద్దిగా స్లో చేయొచ్చండి ప్రోగ్రెస్ని. డాక్టర్ బాలాజీ, చాలా మంది అనుకుంటారు అల్సర్ ఫామ్ అవ్వలేదు కదా, ఇంకా పర్వాలేదు వెయిన్సే కదా పైకి కనిపిస్తున్నాయి అనుకుంటారు. అంటే అల్సర్ ఫామ్ కాలేదంటే ఆ సమస్య ఇంకా తీవ్రం కాలేదని అర్థం చేసుకోవచ్చా? మనకు అవేర్నెస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. చాలా మంది అంటే లైక్ 30 to 40% ఆఫ్ పేషెంట్స్ లో మనం వారికోజ్ వెయిన్స్ చూస్తాం ఇండియన్ పాపులేషన్ లో. కానీ మీరు అన్నట్టు వీళ్ళందరికీ ఒక అభావన, నాకు ఇది చాలా రోజుల నుంచి ఉంది, నాకేం నొప్పి లేదు, ఖాళీ కనబడుతుంది కదా, ఏం కాదు. కానీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్. సో మనకి ఇప్పుడు విజిబుల్ వారికోజ్ వెయిన్స్ ఉన్నా లేకపోతే పిగ్మెంటేషన్ ఉన్నా కానీ కొన్ని రోజులలో అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో ఏ డిజీజ్ అయినా కానివ్వండి, అల్సర్ వారికోజ్ వెయిన్స్ కానివ్వండి, ఒక క్యాన్సర్ కానివ్వండి, ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. లేదు మనం చూద్దాము దానికి ఏమవుతుందిలే తర్వాత చూద్దాము అంటే కనుక కంపల్సరీ రిజల్ట్స్ తగ్గుతాయి, తర్వాత అల్సర్స్ అనేది 100% ఫామ్ అవుతాయండి. అల్సర్స్ అనేది బేసికలీ 5th and 6th చేయండి. సో మీరు అల్సర్స్ వచ్చారు వెయిట్ చేస్తున్నట్టే చాలా లేట్ గా వచ్చారన్నట్టు. సో యూఆర్ కమింగ్ వెరీ లేట్ టు ద డాక్టర్. రాహుల్ గారు కాల్ చేద్దాం. అంటే రాహుల్ గారు నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్లీ మా ఫాదర్ కి వారికోజ్ వెయిన్స్ అని టెస్ట్ చేశారు. మీడియల్ సైడ్ అల్సర్ ఉంది లెగ్ కి, ఇట్లా రిపోర్ట్ లో అది వెరీ కామన్ అని రాశారు. ఓకే, బేసిక్ చెప్పండి. అంటే సర్జరీ చేయాలి, అది అంటే లైక్ ఏదో చెప్పారు సర్జరీ చేయాలి ఫైనల్లీ, అండ్ మోర్ ఓవర్ డయాబెటిక్ అన్నమాట. ఓకే, సో ఒకవేళ వోండ్ కూడా హీల్ అవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పారు. సో మీరు చెప్పింది కరెక్ట్ అండి. మీడియల్ సైడ్ అని చెప్పారు. మీడియల్ సైడ్ దాన్ని గైటర్ జోన్ అంటాము మనము, యాంకిల్ చుట్టూ. సో మీడియల్ సైడే ఎక్కువ మనకు అల్సర్స్ ఫామ్ అవుతాయండి వారికోజ్ వెయిన్స్ లో. సో దానికి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు సర్జరీ అవసరం లేదండి, లేజర్తో చేస్తాము. సో డే కేర్, పొద్దున వస్తే సాయంత్రం వరకు పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. సో డయాబెటీస్ ఉన్నది కాబట్టి కొద్దిగా హీలింగ్ అనేది కొద్దిగా లేట్ కావచ్చు, బికాజ్ డయాబెటీస్ వల్ల కొద్దిగా మనకు రికవరీ కొద్దిగా స్లో ఉంటుంది. డయాబెటీస్ కూడా మనం కంట్రోల్ చేసుకుంటే ఫాస్ట్ గా రికవరీ అయిపోతుందండి. వెరికోజ్ వెయిన్స్ కి లేజర్ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తీసుకోవచ్చా? ఈ వివరాలు అందించడానికి మ్యావెన్ మెడికల్ సెంటర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ బాలాజీ, డాక్టర్ రాజేష్ మనతో ఉన్నారు. ఈ సమస్యకి లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు కదండి, అంటే ఇనిషియల్ స్టేజెస్ లోనే తీసుకోవచ్చా? కొన్ని సిమ్టమ్స్ కనపడేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుందంటారా? మనకు స్టేజెస్ వారిగా చూసుకుంటే కనుక ఫస్ట్ స్టేజ్ లో వస్తే కనుక, అంటే మనకు రెటిక్యులర్ వీన్స్ ఆర్ స్పైడర్ వీన్స్ ఉన్నప్పుడు వస్తే కనుక వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు, మీకు ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలు అన్ని చెప్పేసి అవి ఫాలో కమ్మని చెప్తామండి. బట్ సెకండ్ స్టేజ్ అంటే విజిబుల్ వారికోజ్ వీన్స్, అంటే డైలేట్ అయిపోయిన వారికోజ్ వీన్స్ ఆ స్టేజ్ లో వస్తే కనుక ఆ స్టేజ్ నుంచి మనకు లాస్ట్ స్టేజ్ వచ్చేసి నాన్ హీలింగ్ వీనస్ అల్సర్ స్టేజ్. అన్నిట్లో మనం చేసేది ఒకటే లేజర్ ట్రీట్మెంట్ అండి. సో వాళ్ళు లేట్ చేయకుండా సెకండ్ స్టేజ్ నుంచి వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయండి? ఈ సమస్య ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చా? సో ఇంతకు నేను చెప్పినట్టు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటామండి. డీబీటీ ఫామ్ అయ్యే సెకండరీ వారికోజ్ వెయిన్స్ వచ్చినప్పుడు ఈ వారికోజ్ వెయిన్సే మనకు రూట్ అన్నట్టు పైకి వెళ్ళడానికి. సో అసలు పేషెంట్లలో మనం చేయకూడదండి. అదే కాకుండా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, అంటే బ్లీడింగ్ డిసార్డర్స్ అంటాము, అసలు వాళ్ళకు కూడా కొద్దిగా మనం వీ షుడ్ నాట్ డూ. తర్వాత క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కు, సో వెరీ ఫ్యూ పీపుల్. అండ్ ఇంకోటి ఇమొబైల్, అంటే పేషెంట్ లేచి నడవలేని పరిస్థితి ఉన్న పేషెంట్స్కు అసలు వాటికి చేయకూడదండి. అదర్వైజ్ మోస్ట్ 98-99% అందరికి చేయొచ్చండి. ఓకే, అంటే కొంత డయాబెటీస్ పేషెంట్ కూడా చేయొచ్చు. ఈవెన్ హార్ట్, అంటే మన హార్ట్ ప్రాబ్లం డీకంపన్సేషన్ అంటాం, అంటే కాళ్ళల్లో స్వెల్లింగ్ వచ్చి చాలా బికాస్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం, అసలు వాళ్ళకు చేయకుంటే కొద్దిగా బెటర్. ఓకే, డయాబెటీస్ లాంటివి ఉన్నా, హైపర్ టెన్షన్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చేయొచ్చు. ఓకే,
ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్స్ కానీ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా వెరికోజ్ వెయిన్స్ తలెత్తితే చేయొచ్చండి, వాళ్ళకు కూడా చేయొచ్చండి. యాక్చువల్ గా నీ రీప్లేస్మెంట్ కి పోస్ట్ చేసిన పేషెంట్స్ కి ఎవరైనా ఆర్థోపెడిషియన్ ఫస్ట్ వారికోస్ విన్స్ చేసుకోమంటారండి. ఎందుకంటే వాళ్ళు నీ రీప్లేస్ చేసేటప్పుడు ఆ వారికోస్ విన్స్ అనేవి వాళ్ళకి అడ్డొస్తాయి. సో ప్రతి నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్ కి బిఫోర్ నీ రీప్లేస్మెంట్ వాళ్ళు వారికోస్ విన్స్ లేజర్ చేసుకోవడం మంచిది. అయినా చేయకుండా కనీసం అయ్యాక వస్తే కనుక అది చేయొచ్చండి. ఇప్పుడు డాక్టర్ రాజేష్ గారు చెప్పినట్టు పోస్ట్ కార్డియాక్ బైపాస్ అయినా కానీ, లేకపోతే మీకు డయాబెటిక్ అయినా కానీ, ఏ పేషెంట్ అయినా కానీ, ఇప్పుడు 80 years పేషెంట్ అయినా కానీ, మొబైల్ పేషెంట్ ఉంటే సరిపోతుంది. మనకు చిన్న సూది ద్వారా మనం మొత్తం ప్రొసీజర్ చేస్తాం కాబట్టి ఎలాంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నా కానీ వారందరికీ ఈ ప్రొసీజర్ సేఫ్. ఓకే, అంటే కాకపోతే ఈ ప్రొసీజర్ అయ్యాక లేజర్ ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళ మొబిలిటీ బాగుండాలి, అంటే వాళ్ళు కొంచెం బెడ్ రిడన్ గా ఉంటే రిజల్ట్స్ అంతా ఉండవంటారా? అవునండి, యాక్చువల్లీ మనం పేషెంట్ అడ్వైజ్ ఇస్తామంటే అండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొబిలైజేషన్. అంటే ఎంత తొందరగా అంతా మనం వాకింగ్ చేస్తే అంత బాగా రిజల్ట్స్ వస్తాయండి. అంటే ఎంత వాకింగ్ చేస్తే అంత బెటర్. చాలా మంది ఆపరేషన్ అయింది రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటారు, కానీ అది కాదండి. ఇది మిగతా ఆపరేషన్లే కాదు, ద మోర్ యూ వాక్ ద బెటర్ రిజల్ట్స్ యూ గెట్. ఓకే, అంటే కొన్ని సందర్భాల్లో వెంటనే వాళ్ళు వర్క్ కు వెళ్ళలేకపోవడం, స్వెల్లింగ్ రావడం ఇలాంటి పరిస్థితులు కూడా ఎరేజ్ అవుతూ ఉంటాయి కదా? చాలా తక్కువ అండి. అంటే ఇంతకుముందు వాళ్ళకు అల్సర్ మీరు అన్నట్టు ఇప్పుడు చాలా లేట్ స్టేజ్ లో వచ్చి, అల్సర్ స్టేజ్ లో వచ్చి, అలాంటి స్టేజ్ లో వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. అది కానీ ప్రొసీజర్ వల్ల మనం కంపల్సరీగా రెస్ట్ తీసుకోవాలి, ఇన్ని రోజులు పడుకోవాలి. అదే మీరు సర్జరీ అన్నారనుకోండి, సర్జరీ తీసుకుంటే కనీసం 10 days వాళ్ళ ఇంట్లో పడుకోవాలి. కానీ మనం ఎండోవినస్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తే చిన్న పంక్చర్ ద్వారా చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్ దే విల్ కెన్ గో ఫర్ వర్క్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే. కొందరికి ఎవరికైనా పేషెంట్స్కి ఎవరికైనా కొంచెం ఎరుపుతనము, చిన్న రియాక్షన్ అట్లాంటి వస్తే విత్ ఇన్ 1 or 2 days ఎవ్రీథింగ్ విల్ బి సబ్సైడెడ్ అండి. సో దాని గురించి ఎక్కువ వరీ కావాల్సింది లేదు. ఆల్రెడీ ఇంతకుముందు స్ట్రిప్పింగ్ కానీ సమ్ అదర్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా స్టిల్ ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే లేజర్ ట్రీట్మెంట్ కి రావచ్చు అంటారా? అవునండి, అసలు వాటికి కూడా చేస్తామండి. ఎందుకంటే చాలా మంది స్ట్రిప్పింగ్ అనేది స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటాము, అందులో సక్సెస్ రేట్స్ ఓన్లీ 60 to 65% అండి. మిగతా 35% రికరెన్స్ వస్తుంటుంది. చాలా మందికి వీన్స్ మిగిలిపోతాయండి. సో వాళ్ళకి మళ్ళీ మనం లేజర్ చేసి ఫోమ్స్ థెరపీ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇచ్చినాక చాలా బెటర్ అవుతుందండి. కొందరికి ఏమవుతుందంటే కొన్ని స్ట్రిప్పింగ్ చేసేటప్పుడు లింఫాటిక్స్ అన్ని కట్ అయిపోతుంది, కొద్దిగా లింఫెడిమా ఫామ్ అవుతుంది. అసలు వాళ్ళ కొద్దిగా స్వెల్లింగ్ అనేది కాలంలో మొత్తం అంటే మొత్తం రిజాల్వ్ కాకపోవచ్చు, కొందరికి ఉండిపోతుంది కొద్ది స్వెల్లింగ్, బట్ అదర్వైజ్ వారికోజ్ అన్ని కంట్రోల్ అయిపోతాయండి. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా స్టిల్ స్టాకింగ్స్ వేసుకోమంటారు, ఎంతకాలం ఉంటుంది? కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా అవసరం ఉంటుంది అంటారా? లైఫ్ లాంగ్ ఎవరికి అవసరం ఉండదండి. మనకు వారికోజ్ వీన్స్ లో నుంచి, అంటే డైలీటెడ్ వీన్స్ లో నుంచి ఆ వాటర్ కంటెంట్ అనేది బయటికి రావడంతో స్వెల్లింగ్ వస్తుంది. సో అది ప్లస్ మనం ఈ వారికోజ్ వీన్స్ ని మనం కాల్ చేశాక మనము స్టాకింగ్స్ వేసుకుంటే కనుక అది ఒత్తి పట్టుకున్నప్పుడు మనకు ఆ వారికోజ్ వీన్స్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోతాయి. సో దాని గురించి మనం ఒక 2 months టు డిపెండింగ్ అపాన్ ద ఒబేసిటీ అవన్నీ చూసుకొని 2 months to 6 months దాకా అడ్వైస్ చేస్తామండి. ఓకే, అంటే మెడిసిన్స్ అలాంటి ఎంతకాలం వాడాల్సి ఉంటుంది అంటారు? దీని యాక్చువల్ మెడికల్ ట్రీట్మెంట్ లేదండి, ఓన్లీ మనం ట్రీట్మెంట్ తర్వాత కొన్ని పెయిన్ కిల్లర్స్, కొద్దిగా యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అవి ఇస్తామండి. జస్ట్ 1 week to 10 days ఇవ్వచ్చు. కొన్ని ఫ్లెబోట్రాఫిక్ మెడిసిన్స్ ఉంటాయి, అవి ఏంటంటే టోన్ ఆఫ్ ది వీన్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి, అదొక 1 month వరకు యూజ్ చేస్తామండి. అదర్వైజ్ 1 week 10 days లో మోస్ట్లీ మెడిసిన్స్ కంప్లీట్ అయిపోతాయండి. ఈ మ్యావెన్ మెడికల్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అదర్ స్టేషన్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుని రావాల్సి ఉంటుంది? మ్యావెన్ అనేది ఇప్పుడు 7 branches ఉన్నాయండి మనకు. విజయవాడ, భీమవరము, మన కరీంనగర్, ఇట్లాంటి అన్ని 7 centers ఉన్నాయి. 7 centers నుంచి మనం ఓపీస్ రెగ్యులర్ గా ఓపీస్ అక్కడ కండక్ట్ చేస్తామండి. అక్కడే చేయాలి అంటే అక్కడే చేస్తాము. కొందరు పేషెంట్స్ కి ఇక్కడికి రావాలి మేవెన్కి వస్తే కనుక మేవెన్ లో కూడా చేస్తామండి. అంటే అన్ని సెంటర్స్ లో సేమ్ టెక్నాలజీ అవైలబుల్? అవునండి, సేమ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తాము. అదే సక్సెస్ రేట్ ఏదైతే ఇప్పుడు మేము 10 years నుంచి ఈ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నామో అన్ని సెంటర్స్ లో అదే ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తాం. ఓకే, ఒక కాల్ ఇద్దాం అండి. మాధవరావు గారు మేడం చెప్పండి మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం, నాకు వెరికోవిన్స్ అల్సర్ ఉంది మేడం. చెప్పండి. నాకు వెరికోవిన్స్ అల్సర్ ఉంది మేడం. ఓకే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ క్లియర్ గా అడగండి. తర్వాత నేను హాస్పిటల్లో ఆపరేషన్ కూడా చేయించుకున్నాను మేడం. ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ చూపించుకుంటే ఆపరేషన్ ఫెయిల్ అయిందని మేడం చెప్పినాను మేడం. ఫెయిల్ అయింది. మీకు ఎంతకాలం అయిందండి సర్జరీ చేయించుకొని? 6-7 సంవత్సరాలు అయింది మేడం. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ సిమ్టమ్స్ మీకు వస్తున్నాయి? 6-7 సంవత్సరాలు అయింది మేడం. ఇప్పుడు మధుసూదన్ గారు చెప్పినట్టు మనకు సర్జరీలో మనకు 60 to 70% మాత్రమే సక్సెస్ రేట్ ఉందండి. అదే మనం లేజర్ చూసుకుంటే కనుక 95 to 98% దాకా సక్సెస్ రేట్స్ రావచ్చు.
సో చాలా మంది పేషెంట్స్ వస్తారు, మనకి సర్జరీ చేసుకున్నామండి ఇంకా మాకు ట్రీట్మెంట్ కాలేదు, ఇంకా అల్సర్స్ అలానే ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా అన్ని వీన్స్ అబ్లేట్ చేయలేదు, తీయలేదు, కాబట్టి మనకు ఆ అల్సర్ అనేది ఇంకా మానదు అది. సో అట్లాంటి పేషెంట్స్లో కూడా మనం కరెక్ట్గా తీసుకొని పర్ఫరేటర్స్ అన్నిటిని అబ్లేట్ చేసి వారికోసిటీస్ అన్నింటినీ ఫోమ్ స్క్లియోథెరపీ చేస్తే కనుక ఆ అల్సర్ హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి. రమేష్ బాబు గారు కాల్ చేద్దాం. రమేష్ బాబు గారు హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నేను ఆల్రెడీ కలర్ డాప్లర్ చేయించానండి. చెప్పండి. 2 లెగ్స్ కాళ్ళకు వెరికోస్ వెయిన్స్ ఉంది అని అన్నారు. నాకు కొద్దిగా స్కిన్ చేంజ్, కలర్ చేంజ్ అవ్వడము, బాగా ఇచ్చింగ్ ఉంది, బాగా దురదగా ఉందండి. ఓకే, ఇప్పుడు బేసికలీ మీరు స్కిన్ చేంజెస్ తర్వాత ఇచ్చింగ్ అంటున్నారు కదండి. స్కిన్ చేంజెస్ అనేది 4th స్టేజ్ వస్తుందండి. తర్వాత ఇచ్చింగ్ అనేది, ఇప్పుడు ఇచ్చింగ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేది పుండ్లు పడడం. పుండ్లు పడి నాన్ హీల్ అల్సర్ స్టేజ్ 5 పోతారండి, హీలింగ్ అల్సర్ స్టేజ్కి వెళ్తారు. సో ఆల్రెడీ మీరు స్టేజ్ 4 ఉన్నారు. సో ఆల్రెడీ కలర్ చేంజెస్ అయిపోయినాయి, కలర్ డాప్లర్లో కూడా మీకు వారికోస్ వెయిన్స్ అని బయటపడ్డాయి, కాబట్టి ఈ హార్ట్ అండర్గో ట్రీట్మెంట్ అండి. ఓకే, అంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఆల్రెడీ పుండ్లు పడే స్టేజ్కి వస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చింగ్ కూడా స్టార్ట్ అవుతున్నది. అనుకో ఇచ్చింగ్ చేసినప్పుడు అది స్కిన్ మెల్లగా అల్సర్స్ ఫామ్ అయిపోతాయండి. ఆల్రెడీ స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చేసింది ఆల్రెడీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఒక కాల్లో వెరికోస్ వెయిన్స్ ఉందంటే ఇంకొక కాలులో కూడా డెవలప్ అవుతున్నట్టే అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటారా? అంటే మనకు కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి, కానీ కంపల్సరీ కాదు. అంటే ఈ కాల్లో వస్తే ఆ కాళ్ళలో ఉండాలి కంపల్సరీ అనేది కాదు. బట్ ఆల్వేస్ బెటర్ ఒకసారి ఇక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా బయలేటరల్ గా 2 కాళ్ళల్లో ఈ సమస్య ఉన్నప్పుడు ఒకటేసారి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారా? అవునండి, 2 కాళ్ళలో ఈజీగా చేయొచ్చు. ఒక చిన్న సూది ద్వారా మనం ప్రొసీజర్ చేస్తాం కాబట్టి కట్ ఉండదు, సూచర్స్ ఉండవు, ప్లస్ మళ్ళీ మనకు బెడ్ రెస్ట్ అనేది లేదు, కాబట్టి 2 కాళ్ళు ఒకటేసారి చేసుకోవచ్చండి. ఓకే, చేయించుకున్న వాళ్ళు ఎంత కాలానికి వాళ్ళ పనులన్నీ వాళ్ళు రెగ్యులర్ గా చేసేసుకోగలరు, లేదా వర్క్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఎంత కాలానికి వెళ్ళగలరు? సేమ్ డే పేషెంట్ కెన్ వాక్ అండి, అంబులేటరీ అంటే సేమ్ డే వాక్ చేయగలుగుతారు. రొటీన్ యాక్టివిటీస్ సేమ్ డే నుంచి స్టార్ట్ చేయొచ్చండి. కొందరికి ఇంతకుముందు బాలాజీ చెప్పినట్టు కొన్ని పెయిన్ ఉండొచ్చు, కొద్ది మైల్డ్ స్వెల్లింగ్ రావచ్చండి. అది బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, ఒబేసిటీ ఉండొచ్చు, లేకుంటే ఆల్రెడీ అల్సర్స్ అయిన కండిషన్ ఉండొచ్చు. అసలు వాళ్ళు జస్ట్ 2-3 డేస్ రెస్ట్ తీసుకొని దే కెన్ గో బ్యాక్ టు వర్క్ అండి. అంటే ఆల్రెడీ ఈ పెయిన్స్ గత కొద్ది కాలంగా అలవాటయి ఉన్నవాళ్ళు ఆల్ సడన్ ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎగ్జామ్స్ అను లేకపోతే సమ్ అదర్ అకేషన్స్ ఉన్నాయను వెయిట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? వెయిటింగ్ అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు పాపం అవేర్నెస్ లేదు ఒకటి, వాళ్ళు వేరే డాక్టర్స్ దగ్గర కూడా వెళ్తారు. సో ఆ డాక్టర్స్ దగ్గర చిన్న డాఫ్లాన్ రాసేసి స్టాకింగ్స్ రాసేసి వాళ్ళని వెయిట్ చేయమంటారు. సో దే విల్ ఓన్లీ ప్రోగ్రెస్ టు ద నెక్స్ట్ స్టేజ్, అంటే ఇంకో స్టేజ్కి వెళ్తారు తప్ప దానివల్ల వాళ్ళకు వచ్చే ఇది ఏమి ఉండదండి, ఉపయోగం ఏమి ఉండదు. రిగ్రెస్ కాదు, ఇది ఇర్రివర్సిబుల్ డిజీజ్. సో ఒకసారి వచ్చిన డిజీజ్ వాళ్ళు టాబ్లెట్స్ వేసుకున్నా స్టాకింగ్స్ వేసుకున్నా వెనకపోవడం అనేది లేదు, ముందుకే పోతుంది. కాబట్టి ఎంత ఎర్లీగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. ఇంకా సమస్య తీవ్రమయ్యే కొద్దీ లేదా అల్సర్స్ బాగా పెద్దవయ్యే కొద్దీ ఈ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేని సందర్భాలు ఏమన్నా ఉంటూ ఉంటాయా? లేదండి, అన్లెస్ దెర్ ఇస్ ఇన్ఫెక్షన్ ఇన్ ద లెగ్ అంటే సెల్యులైటిస్ అంటాము. సెల్యులైటిస్ కూడా ఫామ్ అయిపోతే కొన్ని రోజులు యాంటీబయాటిక్ అవన్నీ ఇచ్చేసేసి కొద్దిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసినాక వి ట్రీట్ ది రూట్ కాజ్. అంటే బేసికలీ కాజ్ ఏంటి, మనకి వారికోస్ వెయిన్స్, ఇన్కాంపిటెంట్ పర్ఫరేటర్స్. సో అవి మనం ట్రీట్మెంట్ చేస్తే ఉన్న అల్సర్స్ కూడా తొందరగా హీల్ అయిపోతాయండి. అట్లే ఇచ్చిపెట్టే ఉంటే మనం ఎన్ని క్రీమ్స్ పెట్టుకున్నా ఎన్ని టాబ్లెట్స్ వాడుకున్నా కానీ ఆ అల్సర్స్ హీల్ కావు. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అండి, లైక్ దెర్ ఆర్ మెనీ పేషెంట్స్, అంటే చాలా మంది పేషెంట్స్ డీప్ అల్సర్స్, బోన్ కి టచ్ అయ్యే అల్సర్స్ తీసుకొని వేరే క్లినిక్స్కి వెళ్తే రిజెక్ట్ చేసిన పేషెంట్స్, అంటే ఇంకా మేము చేయలేము ఇట్లాంటి కేసెస్ అన్న కేసెస్ కూడా చాలా కేసెస్ మా దగ్గరకు వచ్చాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసాం, మీరు వెబ్సైట్లో చూస్తే కనుక వాళ్ళ ఫొటోస్ పెట్టాం మేము అన్ని. సో డీప్ అల్సర్స్ అంటే వేరే డాక్టర్లు భయపడి అది చేయలేము, ఇది ఇంకా మానదు అనే పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేసి సక్సెస్ తెచ్చి చూపెట్టామండి అది. ఓకే, ఈ సమస్య అంత ఎమర్జెన్సీ కాదు కదా, ఎప్పుడైనా ఎమర్జెన్సీ కండిషన్స్ కి రీచ్ అయ్యే రిస్క్ కూడా ఉంటదంటారా? సో మెయిన్ అండి ఇలా ఫ్యూ రిస్కీ థింగ్స్ ఉన్నాయండి. ఒకటైతే డీప్ ఇన్ థ్రాంబోసిస్ అంటాం, డివిటీ అనేది వెరీ రిస్కీ టు ది పేషెంట్ అండి. అది సూపర్ఫిషియల్ వీన్లో క్లాట్ అయిపోయి తర్వాత డీప్ ఇన్స్ కూడా ఎక్స్టెండ్ కావచ్చండి. సో అసంటప్పుడు ఏమవుతుందంటే క్లాట్స్ ఏమన్నా హార్ట్ కో లంగ్ కి వెళ్ళిపోతే దట్ బికమ్స్ ఏ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్, హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు.
సో అదొక కండిషన్ అండి. తర్వాత కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా వస్తుంటాయి, ఎందుకంటే సెల్యులైటిస్ అంటాం దాన్ని, బికాజ్ ఇదంతా ఇంప్యూర్ బ్లడ్. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. సెకండ్, థర్డ్ థింగ్ ఏంటంటే అల్సర్స్, అంటే పుళ్ళు పడిపోతాయండి. ఆ పుళ్ళు పడినాక హీల్ కావు, మనకి ఎంత పైకంచి క్రీమ్స్ పెట్టుకొని ఆయింట్మెంట్ పెట్టినా తగ్గదు. సో ఈ మెయిన్ త్రీ ఉంటాయండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే చిన్నగా ట్రామా కింద తలిగితే, వెయిన్స్ కింద తలిగితే అది బ్లడ్ ఇట్లా ఫౌంటైన్ లెక్క స్క్వాట్ అయిపోతుందండి. సో దట్ ఈస్ అనదర్, అంటే పేషెంట్ కు ట్రామాటిక్ అనిపిస్తుంది సడన్ గా, అంటే ఎమర్జెన్సీ కింద చిన్న ఇంజురీ అయినా ఇట్లా స్క్వాట్ అయిపోతుందండి. సో ఎమర్జెన్సీ కింద పేషెంట్ హాస్ టు గో టు ఎమర్జెన్సీ రూమ్ ఆఫ్ ది హాస్పిటల్ అండి, దాన్ని స్టాప్ చేయడానికి. సో వెరికోస్ వెయిన్స్ కి లేజర్ ట్రీట్మెంట్ తర్వాత కాంప్లికేషన్స్ ఎంత వరకు ఉండొచ్చు, ఆ పర్సంటేజ్ ఏంటంటారు? కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువ అండి, 1% కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 10 years నుంచి మేము ఇప్పుడు అరౌండ్ మోర్ దెన్ 7,000 కేసెస్ చేసాము. సో వీ హ్యావ్ గివెన్ సక్సెస్ రేట్ ఆఫ్ అరౌండ్ 98%. సో మోస్ట్లీ పేషెంట్స్కి అనేది కాంప్లికేషన్స్ వస్తే కూడా ఈ కాళ్ళల్లో కొంచెం ఎరుపుతనం వచ్చింది, ఇక్కడ కింద కాళ్ళల్లో స్పర్శ పోవడం అనేది, ఇవన్నీ సెల్ఫ్ లిమిటెడ్ అండి. సెల్ఫ్ లిమిటెడ్ కాంప్లికేషన్స్ అంటే వచ్చినా కానీ దానంతలు అవే క్యూర్ అయిపోతాయి. మేబీ లైక్ 1 or 2 days లేకపోతే 1 month లో దానంతలు అవే క్యూర్ అవుతాయి. కానీ మనకి వ్యారికోస్ వెయిన్స్ దాని గురించి మనం వ్యారికోస్ వెయిన్స్ ట్రీట్ చేయకుండా వదలడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనండి డాక్టర్ బాలాజీ, డాక్టర్ రాజేష్, వెరికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఏ ఇతర సమస్యలుగా పొరబడే అవకాశం ఉంటుంది, ఈ ప్రాబ్లం కి లేజర్ ట్రీట్మెంట్ తోటి ఎంతవరకు ఉపశమనం ఉంటుంది, ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, వివరాలు అందించినందుకు, NABH అక్రిడిటేషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టే వెరికోస్ వెయిన్ సమస్యకి శాశ్వత పరిష్కారం ఇప్పుడు మావెన్ మెడికల్ సెంటర్ లో. ఒక్క గంటలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని నమ్మకమైన లేజర్ ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి. మావెన్ మెడికల్ సెంటర్. Call 8121 200 400.